అర్థమైంది, కానీ ప్రాక్టీస్ చేస్తుంది ఇంకా బాగా. ప్రాక్టీస్ చేయకూడదు క్రియాయోగాన్ని. క్రియాయోగా అంటే ఈజ్ నాట్ ఏ ప్రాక్టీస్, సహజంగా. న్యాచురల్. పనిలో పనిగా చేయాలి, పనిగా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, క్రియాయోగా ఎప్పుడు కూడా, క్రియాయోగాన్ని ఎప్పుడు కూడా పనిలో పనిగా చేయాలి. అది పనిగా చేయకూడదు. అమ్మవారు ఒప్పుకోదు. నా కోసం ప్రత్యేకించి సమయాన్ని నేను కేటాయించొద్దు అంటారు. అర్థమైందా? సమయం మొత్తం నాకే ఇచ్చే అంటుంది. అర్థమైందమ్మా? అర్థం. పనిలో పనిగా చేయాలి. ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ చెప్పాలి, వెంటనే ఎనర్జీని ఫోకస్ చేస్తూ చక్కగా చేయండి. చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో పనులు. యోగా కర్మసు కౌశలం. అర్థమైందా? ఎనర్జీని ఫోకస్ చేస్తూ పనులు చేయడం, ఎనర్జీని మెయింటైన్ చేస్తూ పనులు చేయడం, ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ పనులు చేయడం, ఎనర్జీని కంట్రోల్ చేస్తూ పనులు చేయడం, ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకుంటూ పనులు చేయడం. ఇది మనకు తెలియాలి, ఇది రావాలి మనకి. మనకి ఇప్పటిదాకా వచ్చింది ఏందో తెలుసా? ఎనర్జీని పోగొట్టుకుంటూ పనులు చేయడం. అందువల్ల సమస్యలు వస్తున్నాయి. ఎనర్జీని పోగొట్టుకోవద్దు, ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ పనులు చేయి, ఎనర్జీని మెయింటైన్ చేస్తూ పనులు చేయి. చూడు ఎంత అట్రాక్షన్ వస్తుందో, ఎంత అట్రాక్ట్ చేయగలుగుతావు చూడు యూనివర్స్ నుండి చేస్తే. అర్థమైందండి? అందరికీ ధన్యవాదాలు. ఎందుకు వీక్ అవుతారు? వీడియో రికార్డింగ్స్ కి కాల్ చేశాను సార్ నిన్న. నేను కూడా చేశాను సార్. ఈ రోజు చెప్తా అన్నారు. అది బ్యాచ్ 25 అన్నది కనపడలేదు గురువు గారు. నేను చెప్తానమ్మా, నేను చెప్తా. ఈ రోజు అంటారు 10 తర్వాత ఫోన్ చేయండి. బ్యాలెన్స్ చేయటంలో ఒక వర్గం మూలాధారం అనాహతం సూర్యనాడి ద్వారా, రెండో వర్గం మిగతా 4వి చంద్రనాడి ద్వారా అన్నారు. అంటే బ్యాలెన్స్ చేయటంలో వీటి ద్వారా శ్వాస తీసుకోవాలంటారా? ముద్ర పెట్టాలి. బ్యాలెన్స్ ముద్ర పెట్టుకొని శ్వాసని సమానంగా తీసుకొని వదిలేస్తూ ఉండగలగాలి, అంతే బ్యాలెన్స్ చేయడానికి. ముద్ర పెట్టాం సరే గురుగారు. బ్యాలెన్స్ అంటే అది ఎందుకు వీక్ అయిపోతుంది? అది ఎనర్జీ కదమ్మా. ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఎలా లైన్ మీద రావాలి. ఎనర్జీ అనేది కాన్షియస్తో కనెక్ట్ అయ్యి ఒక లైన్ మీద ఉండాలి. అది అర్థమైందండి? ఎనర్జీ అనేది కాన్షియస్కి డిస్కనెక్ట్ అయిపోయి లైన్ మీద ఉండదు. డిస్కనెక్షన్ అయినప్పుడు ఇవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి. బిగ్ బ్యాంగ్ థియరీ జరుగుద్ది లోపల ఒక్కోసారి. అర్థమవుతుందా? బిగ్ బ్యాంగ్ తెలుసా మీకు? మీకు ఎప్పుడు బిగ్ బ్యాంగ్ జరగలేదా? రోజు మొత్తం మీద ఒకసారి జరుగుతుంది ఎవరికైనా సరే. అంటే ఏంటి గురుగారు? బిగ్ బ్యాంగ్ అంటే తెలుసు, కానీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే తెలియదు. మీరు ఒకే ప్రశ్న 10 సార్లు వేయండి, బిగ్ బ్యాంగ్ నాలోనే చూపిస్తా. తెలియని విషయంలో అడుగుతా. అర్థమైందండి. కాన్షియస్ కి ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఓ లైన్ లో వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటున్నప్పుడు సమ్ కారణం ఏదో ఒకటి, ఎదుటివాడి యాక్షనో లేకపోతే వర్డో ఏదో ఒకటి దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది? కాన్షియస్ నుండి డిస్కనెక్ట్ అయ్యి ఎనర్జీ అటు హై ఫ్రీక్వెన్సీకో లేదా లో ఫ్రీక్వెన్సీకో వెళ్ళిపోతుంది. అప్పుడు మన చేతిలో ఏముండదు ఇంక అప్పుడు గోల. దాన్నే బిగ్ బ్యాంగ్ అంటాం. ఈ బిగ్ బ్యాంగ్ని కంట్రోల్ చేయడమే క్రియాయోగం అంటే, ఇంకేమీ లేదు. అర్థమైందా? ఈ బిగ్ బ్యాంగ్ని ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత యోగివి నువ్వు. అవునా కదా? ఇక్కడ సాధన మొత్తం దేని మీద ఫోకస్ చేస్తుందంటే నీలో బిగ్ బ్యాంగ్ని ఆపడం. అర్థమైందా? బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు కనిపెట్టారు? మీతోనే ఉంటున్నా గురుగారు ఫస్ట్ టైం. బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు కనిపెట్టింది? మనోళ్లే, మన ఇండియా వాళ్ళే. తెలుసా మీకు? సృష్టి మహావిస్ఫోటనంతో ఏర్పడింది యూనివర్సు. అది వ్యాసుల వారు మొట్టమొదటిగా భారతంలో చెప్పారు. ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం మీద సృష్టి ఇలా ఏర్పడింది అని చెప్పిన ఏకైక దేశం మన దేశమే. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దాన్నే. బిగ్ బ్యాంగ్ అనమాట.
మహా విస్ఫోటనం. పేలిపోవడం. మన అంటే లోపల అంతా దాంట్లో జరుగుతాయి. నుంచే వస్తుంది, మళ్ళీ దాంట్లోకే వెళ్తుంది అంటారు కదా గురు. మహా విస్ఫోటనాలు అనేవి మనలో కూడా జరుగుతాయి. ఆ మహా విస్ఫోటనాలు ఎప్పుడైతే కాన్షియస్కి ఎనర్జీ డిస్కనెక్ట్ అవుతుందో, అలాంటి డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితులు బయట ఏర్పడతాయో, అక్కడ ఉండేటటువంటి కుండలిని యొక్క సంచలనాలు ఇవన్నీ కనెక్ట్ అయ్యి మీలో ఒక బిగ్ బ్యాంగ్ ఏర్పడుతుంది. ఆ బిగ్ బ్యాంగ్ ని కంట్రోల్ చేస్తేనే మీరు యోగులు. బాగా చెప్పారు.